నర్సరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి పార్టీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకుని ఎమ్మెల్యే గోపిరెడ్డి మిగిలిన అసమ్మతి నేతలను పిలిచి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల మధ్య సయోధ్యకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నర్సరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇటు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకుని ఎమ్మెల్యే గోపిరెడ్డి అసమ్మతి నేతలను పిలిచి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల మధ్య సయోధ్యకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. అసమ్మతి నేతలను పిలిచి అయితే ఎంపీ సాయిరెడ్డి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి హరీష్? నర్సరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకుని ఎమ్మెల్యే గోపిరెడ్డి అసమ్మతి నేతలను పిలిచి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, తాడేపల్లి పార్టీ కార్యాలయానికి ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. అసమ్మతి నేతలను కూడా ఆయన బుజ్జగించబోతున్నారు అనేది అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి అంశంపై దృష్టి సారిస్తుంది. అందులో భాగంగానే 2 దఫాలుగా జాబితాలు కూడా విడుదల చేసింది. అయితే ఈ 2 దఫాల జాబితాలు విడుదల తర్వాత పార్టీలో నెలకొన్నటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో ఓవర్కమ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. పార్టీ నాయకత్వ అదేవిధంగా ఐక్యత ఇచ్చినట్టు మరోసారి సంబంధించిన జాబితా సమయంలో ఇప్పటికే విడుదలైనటువంటి 2 దఫాల జాబితాలకు సంబంధించి ఒకవైపు అక్కడక్కడ ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి అంశం పైన నాయకత్వం కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నర్సరావుపేటకు సంబంధించినటువంటి అసంతృప్తుల పైన పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయంలోనే సమావేశం అయ్యారు. ఇరు వర్గాలని పిలిచి ఎమ్మెల్యే గోపిరెడ్డి సమక్షంలోనే వారి ఇరువురు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసంతృప్తులు పక్కన పెట్టి పూర్తిగా అధికారంలోకి రావాలని ప్రధానమైనటువంటి ఆ అజెండాతోనే ముందుకు సాగాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకేతాలు పంపించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభేదాలను కూడా పక్కన పెట్టి ముందుకు నడిపించే విధంగా నాయకత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నర్సరావుపేటలో ఉన్నటువంటి అసంతృప్తుల పైన ఆ నాయకత్వంతో సమావేశంగా నిర్వహించి వారిని సముదాయం చేపట్టడంలో ఉన్నారు. రైట్ హరీష్.